హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ. నమస్తే. సో ఇప్పుడు షేర్ మార్కెట్లో సేఫ్గా మనము ప్రాఫిట్స్ కానీ ట్రేడింగ్ కానీ చేయాలి, ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా, స్ట్రెస్ తీసుకోకుండా సేఫ్గా చేయాలంటే ఎటువంటి పద్ధతులు మనం అవలంబించాలి? ఓకే. జనరల్‌గా బిగినర్స్‌కి అందరికీ ఫస్టు ఒకటే వర్డ్, మన ప్రిన్సిపల్ ఒక 1,00,000 పెట్టింది. అది తగ్గకుండా ఉండాలి. రెండోది దాని మీద గ్రోత్ రావాలి. వారెన్ బఫెట్ గారు కూడా ఫస్ట్ రూలు ఇదే. ఏమని? నీ ప్రిన్సిపల్. సెకండ్ రూల్ ఏంటిదంటే నీ ప్రిన్సిపల్ తగ్గకుండా ఉండాలి. అంటే గ్రోత్ ఉండాలి. అదే అనమాట ఫస్ట్ రూల్, సెకండ్ రూల్. అదే అందరు ఫాలో అయ్యేది కూడా, చెప్పేది అదే, అందరు చూసేది కూడా అదే. అయితే ఏంటిది, మనము దీంట్లో మెథడ్స్ ఏంటిది అంటే, ఫస్టు జనరల్గా ఐపీఎల్ కాకుండా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆల్ టైమ్ హైలో ఉంది మార్కెట్. ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంటాయి. ఏది నువ్వు కొనుక్కునేటటువంటి ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అవి కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంటాయి. ఇప్పుడు ఈటీఎఫ్లు ఉంటాయి, అవి కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంటాయి. ఎందుకోసం? ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏవైతే సెక్టార్లు ఉన్నాయో ఆ సెక్టార్లు పెరిగితే ఆ ఈటీఎఫ్లు కూడా పెరిగి ఉంటాయి. అయితే కాకపోతే ఏంటిది అంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఈటీఎఫ్లు బెస్ట్. ఈటీఎఫ్లు ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్లు కానీ తగినప్పుడు ఏవైతే ఈ లోపల మనం రెడీగా ఉండాలి, ఏవైతే కొనుక్కోదలుచుకున్నామో మంచి కంపెనీలు చూసుకొని మంచి ఈటీఎఫ్లు చూసుకొని రెడీగా ఉండి ఈటీఎఫ్లు చూసుకోవడం ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి ఐపీఓలు. ఏవైతే మంచి మంచి ఐపీఓలు, ఇప్పుడు బజాజ్ లాంటివి, టాటా క్యాపిటల్, టాటా టెక్నాలజీస్ మొన్న వచ్చింది, రేపు రాబోయే రోజుల్లో మంచి మంచి వస్తున్నాయి. అటువంటి వాటికి ఫండ్స్ పెట్టుకొని ఐపీఓలు అప్లై చేయడం ఒక పద్ధతి. మళ్ళీ ఐపీఓలోనే రెండు ఉంటాయి. ఎస్ఎంఈ ఐపీఓ ఉంటుంది, మామూలు ఐపీఓ. ఎస్ఎంఈ ఐపీఓ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. అవి ఒక రకం ఐపీఓలు ఉంటుంది. మూడోది ఏంటిది అంటే అదర్ ఇన్కమ్. ఇప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ కాకుండా వేరేటటువంటి ల్యాండో, బిల్డింగో, మిషనరో, లేకపోతే కోర్టు కేసులు ఏదైనా ఫైనలైజ్ అయిపోతే పెద్ద మొత్తం వస్తుంది, అదర్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ ఏం లేదు, అదర్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాం హైదరాబాద్లో, మన ఊళ్ళో ఎక్కడో విలేజ్లో పొలాలో ఇళ్ళో పాతయో ఉంటాయి. మన వాళ్ళు ఏం చేస్తారు, అరే బాబు నేను అమ్మేస్తున్నాం, నీ పైసలు వచ్చి సంతకం పెట్టు అనగానే మనం పోయి మన వాటా తెచ్చుకుంటాం. అది మనకు అదర్ ఇన్కమ్. వెంబటే వీళ్ళు లెక్కలేస్తారు, గోల్డ్ కొందాము, ఇల్లు కొందాము, ఫ్రిడ్జ్ కొందాము, ఇంట్లో అన్ని పెద్ద పెద్దవి మార్చి పారేసి కొందాం, అది అదర్ ఇన్కమ్. ఇలానే సేమ్. ఇక తర్వాత ఒకటి ఐపీఓ, తర్వాత అన్లిస్టెడ్ షేర్స్ కూడా మంచిగా వస్తాయి. అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఇష్యూ కాకముందు ప్రీ ఐపీఓలో ఇప్పుడు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ అది షేర్లు ఉన్నాయి, ఓయో ఉంది, ఇట్లాంటి మంచి మంచి కంపెనీలు. టాటా క్యాపిటల్ ఉంది, టాటా మోటార్స్ దాంట్లో కలిపేస్తున్నారు. టాటా మోటార్స్ ఫైనాన్స్ అనమాట, దాంట్లో టాటా మోటార్స్లో టాటా క్యాపిటల్లోకి మెర్జ్ అయిపోతుంది. మెర్జ్ అయినప్పుడు ఇంకా పెద్ద కంపెనీ అయింది. అంటే టాటా మోటార్స్ ఫైనాన్స్ సంపాదించేది, టాటా క్యాపిటల్ సంపాదించేది, టాటా క్యాపిటల్కే వస్తుంది, ఇంక ఇష్యూకే రాలే. మేము అంటే 800 నుంచి ఇప్పుడు ఆల్రెడీ నియర్లీ 1900 ప్లస్ ఉంది. అంటే ఏమవుతుంది, రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. అయితే బ్రాండీ కనుక కొనుక్కుంటే, ఏది అన్లిస్టెడ్ షేర్లు, మార్కెట్ ఎప్పుడైనా ఫాల్ అయినా కానీ అవి కొంచెమే ఫాల్ అవుతాయి, పెద్ద ఎత్తున ఫాల్ కావు. ఇప్పుడు కొన్ని బ్రాండ్ ఉంటాయి, ఇప్పుడు ఓయో ఉంది, మార్కెట్ బాగా పెరిగితే పెరుగుతుంది. ఒకవేళ పడ్డదనుకో ఒక 2-3 రూపీస్ 4 రూపీస్ పడుతుంది, కానీ మరి 5 రూపాయలకో 10 రూపాయలకో వచ్చే క్వశ్చన్ లేదనమాట. మనం అటువంటి వాల్యూ ఉన్నటువంటి పెరిగితే పెరగాలి, తగ్గితే కొంచెమే తగ్గాలి, అవి చూసుకొని అన్లిస్టెడ్లో చేయటం అదొకటి. ఫస్టు ఈటీఎఫ్లు, అన్లిస్టెడ్ షేర్లు, ఐపీఓలు, అదర్ ఇన్కమ్ ఏదైతే ఉందో రెగ్యులర్ ఇన్కమ్ కానటువంటిది అదర్ ఇన్కమ్. మళ్ళీ నెక్స్ట్ బైబ్యాక్లు ఉంటాయి. బైబ్యాక్ కంపెనీలు బైబ్యాక్ చేస్తాయి, అటువంటివి. ఇక కంపెనీలు మళ్ళీ బోనస్లు ఇస్తాయి, అవి చూసుకోవాలి. వీటితో పాటు ఎప్పటికప్పుడు న్యూస్ అంటే కొన్ని కంపెనీలకి పేటెంట్ రావటం, ఆర్డర్స్ రావటం, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రావటం, అవన్నీ కనుక చూస్తే సేఫ్గా. అంటే చాలామందికి ఎక్కడ వస్తుంది అంటే డ్రాబ్యాకు, 100 మందిలో 90 మంది షేర్ మార్కెట్లో పోతాయి. 5గురి న్యూట్రల్ అయితే, అంటే ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. ఒక 5గురియే విన్నర్లు, అంటే 5గురియే వస్తారు. ఎగ్జాంపుల్ ఏంటిది అంటే వీళ్ళందరూ బేసిక్ నాలెడ్జ్ తోటి కనుక చేస్తేనో ఈ 5గురిలో ఉంటారు. ఎవరి మీనో ఆధారపడో, ఎవరి మీనో అంటే బేసిక్ లేకుండా తెలవకుండా పైసలు ఉన్నాయి. ఎక్కువ శాతం ఎక్కడ లాస్ అంటే మన దగ్గర ఖాతాలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎక్కడో ఒక దగ్గర ఖర్చు కావాలి ఆ పైసలు, అప్పుడే వాళ్ళకి నిద్ర పడుతుంది అనమాట. అంటే ఏమంటే యూట్యూబ్ సెర్చ్ చేయటం, మనకాడ పైసలు ఉన్నాయి, షేర్లు కొనాలన్నా, ల్యాండ్ కొనాలా, అందుకని ఎక్కువ ట్యాప్ అయ్యేది ఎక్కడొస్తా అంటే ఎక్కడైతే ఎవరైతే పైసలు ఉన్నాయో అది వేరే రూపంలో ఖర్చు అయ్యేదాకా ఇన్వెస్ట్మెంట్ చేయటం అయిందనుకోండి, అప్పుడు మొదలవుతుంది లాస్. కనుక ఏదైనా అయితే
అప్పుడు సెర్చ్ మొదలవుతుంది. అరే ఇది అనవసరంగా నా ప్రిన్సిపలే రావట్లేదు, నా ప్రిన్సిపల్ కోసం అనేది. అందుకని మనం ఏం చెప్తామంటే ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని మన వీడియోలు ఏవైతే చేస్తున్నారో చూస్తున్నారో ఒక పెన్ను నోట్బుక్ పెట్టుకోవటం. ఓకే, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, అదర్ ఇన్కమ్లు, ఈ బైబ్యాక్లు, నెక్స్ట్ ఐపీఓలు, ప్రీ ఐపీఓలు, ఏదైతే అన్లిస్టెడ్ ఐపీఓలు, ఇట్లాంటివన్నీ చూసుకొని న్యూస్ ఇవి కనుక చూస్తే సేఫ్గా అంటే ఒక 5-6 రకాలు ఉంటాయి. ఈ 5-6 రకాలు కనుక మనం ఫాలో కనుక కాగలిగితే నీ పైసలు ఉంటే నీ పైసలు ఉంటాయి, వస్తే పైసలు వస్తాయి, లేకపోతే నష్టం రాదు. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే నువ్వు ఇప్పటికే మిస్ అయిపోయినావు ఇంకా కొనుక్కో అని చెప్తారు. మార్కెట్ పడ్డప్పుడు నేనేం చేస్తావా అనుకున్నా కానీ జరగలేదబ్బా అని చెప్తారు. అదే మనకంటూ కొంత బేసిక్ ఉంటే అది వాల్యూ ఉందా లేదా, ఎట్లా అది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, ఓకే పెరిగే అవకాశాలు. ఇప్పుడు మనం గోల్డ్ చెప్తున్నాం, గోల్డ్ పడితే కొన్ని ఇంకా పెరుగుతుందని చెప్తున్నాం. ఎందుకు అంటే దాని పారామీటర్స్ అనుకో, దాని యొక్క సిమ్టమ్స్ అంటే ఏంది, వరల్డ్ మార్కెట్లో ఎప్పుడైతే డిమాండ్ ఉందో అందుకని అంటే గోల్డ్ విషయంలో మీరు ఇట్లా చెప్తారు కదా మరి అని అంటారు. అయితే గోల్డ్ ఇంకా ఎందుకు పెరుగుతుంది అంటే దేశాలే కొంటున్నాయి, మనం కాదు కొనేది, దేశాలే కొంటున్నాయి. ఎందుకు కొంటున్నాయి అంటే ఎప్పుడు ఏమి జరుగుద్దో తెలియదు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, బంగ్లాదేశ్, ఇజ్రాయెల్, గాజా ఇట్లాంటి వార్లు వస్తాయి. వార్లు వస్తే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండవు. ఎందుకు ఉండవు? ఎక్స్పోర్ట్ చేస్తే వాడు పైసలు ఇస్తాడో ఇయ్యడో గొడవ, ఇంపోర్ట్ చేసుకుంటే వాడివ్వడు, ఎందుకంటే వీళ్ళు పైసలు ఇస్తారో ఇయ్యరో అనేది ఉంటుంది. అయితే వాళ్ళకి మరి ఫుడ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏమీ లేకపోతే ఇమీడియట్గా దేశంలో ఉన్నటువంటి పౌరులకి ఉన్న ఏవైతే ఉన్నాయో అన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద ఆధారపడాల్సిందే, తినేవి తాగేవి. అప్పుడు ఏం జరుగుతుంది, అప్పిచ్చోడు ఉండడు, మన ఈ తీసుకునేటోడు ఉండడు. అప్పుడు ఆ గోల్డ్ అనేది అప్పుడు గోల్డ్ ఉపయోగపడుతుంది అనమాట. అందుకని మనం ఫస్ట్ దేశాలే కొంటున్నాయి. గోల్డ్ కొన్నాడు అనుకో, ఏదైనా జరిగిందనుకో, ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఏమన్నా కానీ ఇగో మా దగ్గర ఇంత గోల్డ్ ఉందబ్బా, మాకు ఇవి కావాలి, ముందు అర్జెంట్ పంపి ఆ గోల్డ్ పంపి నేను నీకు ఇచ్చేస్తా అంటాడు. క్యాష్ అండ్ క్యారీ మాదిరి. అప్పటిదాకా లావాదేవీలు ఉంటాయి, ఏది మంచిగానే నువ్వు ఎక్స్పోర్ట్ చేయి నేను ఇంపోర్ట్ చేస్తా అంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి వద్దులే అబ్బా లేదులే అబ్బా అంటాడు. ఎప్పుడు అదే గోల్డ్ ఇచ్చిన అనుకో ఓకే. ఇలా సేఫ్గా చాలా వేస్ ఉన్నాయి, వేస్ సేఫెస్ట్ వేస్ యూస్ చేసుకుంటే బస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.